కొన్న చేపలతో కాకుండా పట్టుకున్న చేపలతో కూర వండుకుంటే భలే ఉంటుంది కదా. చిన్నప్పటి నుండి ఫిషింగ్ చేయాలన్న కోరిక ఈ రోజుతో తీరింది. ముందుగా ఫిషింగ్ ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి దగ్గరలో ఉన్న సుల్తాన్ సెంటర్కి వెళ్ళి మంచి ఫిషింగ్ రాడ్ని తీసుకున్నాను. కొన్న వెంటనే ఫిషింగ్ చేయడానికి బయలుదేరాం. దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళి యూట్యూబ్లో నానా కష్టాలు పడి మొత్తానికి ఫిషింగ్ రాడ్ని ఎలా సెట్ చేయాలో నేర్చుకున్నాను. ఈలోపే చీకటి కూడా పడిపోయింది. ఇంకా ఫిషింగ్ నైట్ చేయలేక మళ్ళీ మార్నింగ్ బయలుదేరాం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇంటి దగ్గరలో ఉన్న ఇంకొక బీచ్కి వెళ్ళి ఎక్కడ ఫిషింగ్ చేయాలో మంచి ప్లేస్ ఎంచుకొని మొత్తం బెయిట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. దేర్ యు గో. ఇదే నా ఫస్ట్ టైం ఫిషింగ్ చేయడం. లోపలికైతే విసిరాను కానీ ఒక చేప కూడా పడట్లేదు అనమాట. ఏం మిస్టేక్ చేస్తున్నానో తెలియట్లేదు. వెంటనే పక్కనే ఉన్న ఫిలిప్పీన్స్కి చెందిన ఒక బ్రోని నేను హెల్ప్ అడిగాను. ఈ బ్రో నాకు ఇచ్చిన టిప్స్ ఏంటంటే, నేను పెద్ద హుక్స్ వాడుతున్నాను, ఇక్కడ చిన్న చేపలు ఉంటాయి, వాటి కోసం చిన్న హుక్స్ వాడమని సజెషన్ ఇచ్చాడు. ఆ బ్రో టిప్స్ని ఫాలో అయ్యి చిన్న హుక్స్ని పెట్టి మళ్ళీ నేను లోపలికి వేశాను. అప్పుడే లైఫ్లో ఫస్ట్ టైం ఒక చేప నేను పట్టుకోగలిగాను. చేప చిన్నదైనప్పటికీ నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. ఆ ఎగ్జైట్మెంట్ అంతా మీరు నా ఫేస్లో చూడొచ్చు. చేప నోట్లో నుండి ఆ హుక్కు తీస్తున్నప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ తప్పదంతే. ఇంకా అదే ఎగ్జైట్మెంట్తో వేస్తూనే ఉన్నాను, చేపలు పడుతూనే ఉన్నాయి. ఈ మధ్యలో దెబ్బలు కూడా తగిలించుకున్నాను కాలికి. కానీ ఆ ఫిషింగ్ ఆనందంలో ఈ దెబ్బలేం కనిపించలే. అదే టైంలో నాకు ఒక స్టార్ ఫిష్ కూడా దొరికింది. ఈ స్టార్ ఫిష్ని నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. అది నా ఫస్ట్ ఫిషింగ్ డేలో నాకు పడడం అనేది అది ఇంకొక హ్యాపీనెస్ అనమాట. మొత్తానికి ఇంకా ఫిషింగ్ని అక్కడ ముగించుకొని మొత్తం పట్టిన చేపలన్నిటితో పులుసు పెట్టుకొని తినేసాం.